కాకినాడ సిటీ పిఠాపురం నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్కు ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. కౌంటింగ్కు ముందు ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఈ నివేదికలో పేర్కొంది. దీంతో కాకినాడ ఏటిమొగ్గ, దుమ్మలపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టి సారించారు. గత 2 ఎన్నికల్లో గొడవలు ప్రేరేపించిన వ్యక్తుల కదలికలపై కూడా ఫోకస్ పెట్టారు. సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, ఏపీఎస్సీ, ఏఆర్, సివిల్ పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కాకినాడలోని పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. గొడవలు జరగనున్న నేపథ్యంలో కూడా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చందు, రాష్ట్రంలో ఈ పోలింగ్ అనంతరం చాలా నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై కూడా ఎన్నికల కమిషన్ దృష్టి సారించిందని చెప్పాలి. ముందస్తుగా ఏ నియోజకవర్గాల వారిగా ఏదైతే ఇప్పటికే హింసకు తావున్నటువంటి ప్రాంతాలు, వ్యక్తులని కూడా గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. దాని పనిలో భాగంగానే సిట్టు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఘటనలు భారీ ఎత్తున జరిగినటువంటి ప్రదేశాల్లో ప్రస్తుతం దర్యాప్తు 3వ రోజు కొనసాగిస్తుంది. జూన్ 4న జరిగే కౌంటింగ్ ఆ కౌంటింగ్ కి సంబంధించి 1-2 రోజులకు ముందు, అలాగే తర్వాత 3-4 రోజుల తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే నియోజకవర్గాలని ఇప్పటికే చిట్టు బృందం కూడా గుర్తించడం జరిగింది. ఇంటెలిజెన్స్ దీన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి ఆ విభాగానికి సంబంధించి అభ్యర్థులందరూ కూడా ఎన్నికల కమిషన్ కి ఇప్పటికే వివరాలు సమర్పించడం కూడా జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా కాకినాడ సిటీ నియోజకవర్గం, ఏదైతే కాకినాడ అర్బన్ కి సంబంధించి, అలాగే పిఠాపురం నియోజకవర్గం, ఒకవైపు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం, అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ పై ఎన్నికలు సమీపించిన టైం నుంచి కూడా పూర్తి స్థాయిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇరువురు ప్రస్తుతం కూటమి అభివృద్ధులు ఏమాహామీలుగా ప్రస్తుతం ఎన్నికలు కూడా జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఎక్కువ గొడవలు జరిగే అవకాశాలు, కౌంటింగ్ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు కూడా జరిగే ఆస్కారం ఉందని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఇట్లా కౌంటింగ్ కి ముందు అయితే నియోజకవర్గాల్లో సిఆర్పీఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్, ఏపీఎస్పీ, ఏఆర్, సివిల్ పోలీస్ బలగాలతో ప్రస్తుతం 30 కంపెనీలకు సంబంధించి బలగాలను కేంద్రం ఇప్పుడే పంపించింది. అయితే దీనికి ముందస్తుగా కాకినాడ నగరానికి సంబంధించి ఎక్కువ మంది బలగాలను అయితే ఇక్కడ మోహరించారు. ప్రస్తుతం కాకినాడ నియోజకవర్గం, అలాగే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నిఘా నడుస్తోంది. కేంద్ర బలగాలతో పహారా కూడా కాస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకినాడ నగరానికి సంబంధించినంత వరకు ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేట, అలాగే సూర్యారావుపేట ఈ ప్రాంతాల్లో ప్రత్యేకించి నిఘా అయితే పెట్టడం జరిగింది. ఏదైతే 2019 కానీ 24 ఎన్నికల్లో గొడవలకు ప్రేరేపించిన వ్యక్తులు, ఎక్కువ కేసుల్లో ఉన్నవారు సుమారు 20 మందిని కూడా ఇప్పటికే వాళ్ళని గుర్తించడం, వాళ్ళని బైండ్ ఓవర్ చేసే విధంగా కార్యాచరణ కూడా రూపొందించే పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు ఈ హింసాత్మక ప్రేరేపించే వారిపై నిఘా అయితే పెట్టారు. నియోజకవర్గం పైన కూడా ప్రస్తుతం కాకినాడతో పాటు పిఠాపురం నియోజకవర్గం కూడా ప్రత్యేకమైన దృష్టి అయితే ప్రస్తుతం దృష్టి సారిస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఒకవైపు లూజ్ పెట్రోల్ కు సంబంధించి ఎటువంటి గొడవలో జరగకుండా జూన్ 10 వరకు కూడా పెట్రోల్ బంకులపై కూడా ఆంక్షలు విధిస్తూ ఇక్కడ జేసీ రామచంద్ర రెడ్డి కూడా ప్రస్తుతం ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కంటైనర్లు కానీ, లూజ్ బాటిల్లో కానీ, డ్రమ్ముల్లో కానీ పెట్రోల్, డీజిల్ కూడా పొయ్యొద్దని, ఎవరికి ఎటువంటి వాటర్ బాటిల్స్ లో కూడా పెట్రోల్ అమ్మకాలు జరపవద్దు, జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఒకవైపు ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాలు ప్రస్తుతం కేంద్ర బలగాలు నిఘా నీడలో ఉన్నాయి. కౌంటింగ్ రోజు కేంద్ర బలగాలతో పహారా మరింత పటిష్టం కాబోతోంది. 2 రోజుల ముందు నుంచి, అలాగే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన 4 రోజుల వరకు గట్టి బందోబస్తు నర్మ ప్రస్తుతం కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పాలి. ఏదేమైనా జిల్లా వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న ముందస్తు సమాచారంతో, అలాగే జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లోనే భారీ పోలీసు బలగాలు అయితే ప్రస్తుతం మోహరించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది ఇంటెలిజెన్స్ విభాగం. అలాగే ముందస్తు సమాచారం ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు, ఎందుకంటే జూన్ 1 నుంచి ప్రక్రియ ప్రారంభం కాలం ఉంది, అలా జూన్ 10 వరకు కూడా ఖచ్చితంగా నిఘా వర్గాల నీడలోనే ప్రస్తుతం హింసాత్మక ప్రాంతాలన్నీ కూడా ఉండబోతున్నాయి. చందు, అయితే కౌంటింగ్ కి ముందు మనం చూసాం కొన్ని ప్లేసెస్ లో కూడా ఇప్పటికే ఎలక్షన్ జరిగిన పల్నాడు లాంటి ప్లేసెస్ లో మనం చూసాం. మరి ఇప్పుడు పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్లేస్, అక్కడ కూడా పోలింగ్ రోజును చూస్తే ప్రత్యేకించి పవర్ కట్ అయినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అక్కడ ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ఏ నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అన్నది కాకినాడ సిటీకి సంబంధించి జేఎన్టీ యూనివర్సిటీలో మొత్తం 7 కాకినాడ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కౌంటింగ్ ప్రక్రియ అంతా కాకినాడ అర్బన్ లోనే జరగనున్న నేపథ్యంలో ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో కాకుండా ఎలక్షన్ ప్రక్రియ అక్కడ కొనసాగిన ఈవీఎం బాక్సులు పూర్తిగా కూడా ఇప్పటికే జేఎన్టీయూ విభాగంలో
ప్రస్తుతం యూనివర్సిటీలో పొందుపరచడం అయితే జరిగింది. వాటన్నింటినీ కౌంటింగ్ ప్రక్రియ కూడా అక్కడ చేయనున్నారు. ఒకవైపు కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. జిల్లా రిటర్నింగ్ ఆఫీసరు, జిల్లా కలెక్టర్ నివాస్ కూడా ప్రస్తుతం అన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా కూడా పిఠాపురం అయితేనో కాకినాడ నగరానికి సంబంధించి లేదా తుని, అలాగే పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ రూరల్ సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా కాకినాడ యూనివర్సిటీలోనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, వీళ్ళందరూ ఒకరు ఒకవైపు బెట్టింగ్ జోరుగా నడుస్తున్న నేపథ్యంలో కవ్వింపు చర్యలకు పాల్పడతారు నియోజకవర్గాలుగా ఇక్కడ రౌండ్ కి ఉత్కంఠ పెరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఫలితాలు వస్తూ ఉన్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా హింసాకి ప్రేరేపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని ముఖ్యంగా పిఠాపురం, గొల్లపురం పట్టణం కూడా వైసీపీకి కొన్ని పట్టున్న గ్రామాల్లో కూడా ఒకవైపు పూర్తి స్థాయిలో మీ నెగ్గుతామని ఒక ధీమా ఒకవైపు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కూడా మన ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కూడా చిన్న చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో అవి మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తాయని ఖచ్చితంగా ముందస్తుగానే ఊహించిన నేపథ్యంలో కౌంటింగ్ అంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఒకే చోట జరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా అంత ప్రభావితమైన ఏదైతే ఘటనలు జరిగే అవకాశం అయితే లేవు. కానీ పూర్తి స్థాయిలో ఏదైతే కొన్ని ఇప్పటికే ఏదైతే ట్రేస్ చేసిందో ఇంటెలిజెన్స్ విభాగం పిఠాపురం కానీ కాకినాడ నియోజకవర్గం ఇదంతా కొన్ని కవ్వింపు చర్యలు పాల్పడే నేతలు అయితేనో ఇక్కడ కొంతమంది ఇప్పటికే ఘటనలో ఏదైతే పోలింగ్ నాడు చెదురుమదురు ఘటనలో పాల్గొన్నారు, అలాగే అక్కడ కవ్వింపు చర్యలు పాల్పడ్డారు, నేతలపై దాడి చేశారు. ఇదే తరహా వ్యవస్థ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగిన నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలు అయితే ఉద్రిక్త పరిస్థితులు చూసాం. తాడిపత్రి అవ్వచ్చు, గుంటూరు కానీ, మాచర్ల కానీ, పల్నాడు ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని హింసాత్మక ఘటనలు ఎక్కువ స్థాయిలో తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అటువంటి ఘటనలే మళ్ళీ ఇక్కడ జరిగే అవకాశం ఉంది అని కొన్ని నియోజకవర్గాలు గుర్తించడం ఇంటెలిజెన్స్ విభాగం. దానిలో కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి దుమ్ములపేట, రామకృష్ణారావుపేట, సూర్యాపేట, ఏటుమొగ ఈ ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా గడిచినటువంటి ఎన్నికలు జరిగిన సందర్భంలో కానీ కౌంటింగ్ ప్రక్రియ సందర్భంలో కానీ చాలా వరకు ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రేరేపితమైన హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి, దాడులు జరిగాయి. వీటన్నిటినీ గతంలో ఉన్న అనుభవాల్ని అలాగే ఇప్పుడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని భావన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటిని ముందస్తుగానే అరికట్టడానికి కేంద్ర బలగాలు మోహరించాయి. భారీ ఎత్తున గతంలో కంటే 3 రెట్లు ఎక్కువగా వస్తే ప్రస్తుతం బలగాలను అయితే మోహరించారు. పిఠాపురంలో వైసీపీ నేతలు ఏదైతే గెలుపు వచ్చిన వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఒకవేళ ఓటమి చెందిన వారు ఖచ్చితంగా ఘటనలకైతే పాల్పడతారు. తొలుత ఏదైనా వాళ్ళు మాటల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా సరే సంయమనం పాటించాలని అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఒకవైపు చెప్తా ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ నుంచి కూడా చాలా ఉత్కంఠగా పిఠాపురం నడుస్తూ ఉంది. కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి ఈ రెండు ఒకవైపు పార్లమెంట్ సెగ్మెంట్ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా భారీ అంచనాలు ఉన్నాయి, ఒకవైపు భారీ బెట్టింగ్లు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఇవి కూడా హింసకి దారి చేసే అవకాశాలు ఉన్నాయన్న ముందస్తు సమాచారంతో ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా కూడా ఇటు పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి భారీ బలగాలను అయితే ఇప్పటికే మోహరించింది. ఇది పూర్తి స్థాయిలో జూన్ 1 నుంచి జూన్ 10 వరకు కూడా ఈ పహారా అన్నది కొనసాగుతుంది. నిఘా నీడలో ఉంది. ఎవరు ఎటువంటి ఉత్ప్రేరక మాటలకు కానీ లేదా వ్యక్తిగత దోషాలకు కానీ గుమ్ముగూడి ఉండడం కానీ సమావేశాలు కానీ ఏర్పాటు చేసినా సరే ఖచ్చితంగా అయితే చర్యలు అయితే తీసుకుంటామని ఈసీ కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం కాకినాడ నియోజకవర్గంలో ఇప్పటికే గుర్తించినటువంటి ప్రాంతాల్లో అవ్వచ్చు, అలాగే పిఠాపురం, గొల్లపురం మండలానికి సంబంధించి అక్కడ కూడా హింస జరిగే అవకాశం ఉంది, తావున్న ప్రదేశం అది కూడా అని చెప్పి ముందస్తుగా గుర్తించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటన్నిటి మీద కూడా భారీ నిఘా ఉండబోతుంది. అలాగే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకుంటాయని కూడా ప్రస్తుతం ఏదైతే కాకినాడ అలాగే పిఠాపురం నియోజకవర్గాల తర్వాత నియోజకవర్గంగా కూడా జగ్గంపేట అయితే ప్రస్తుతం చూడవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మిగతా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా కోనసీమ జిల్లాకు సంబంధించినంత వరకు అమలాపురం కేంద్రంగా కూడా కొన్ని కవింపు చర్యలు పాల్పడే అవకాశం ఉంది. అక్కడ కూడా నిఘా పెట్టాలనే సూచనలు చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, పిఠాపురం పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎక్కువగా ఇక్కడ అంచనాలు ఉంటాయి. ఒకవైపు బెట్టింగ్లు జరుగుతున్న నేపథ్యం ఉంది. అలాగే హింసాత్మక ఘటనలు జరుగుతాయని కూడా ఈ ప్రాంతాల వారీగా నియోజకవర్గాలను కూడా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అంతా జేఎన్టీలో జరుగుతోంది. అక్కడ కూడా ఎవరు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ముందస్తుగా ఎక్కువ బలగాలను అయితే మోహరించారు. పూర్తి స్థాయిలో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పూర్తిగా కూడా అరికట్టే పనిలోనే ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం ప్రకారం బలగాలు మోహరించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఈ హింసాత్మక ఘటనలకి పాల్పడే అవకాశం లేకుండా ముందస్తుగానే అణిచివేసే విధంగా అయితే ప్రస్తుతం బలగాలు మోహరించాయి.
నిఘా నీడ అన్నది ప్రస్తుతం కొనసాగుతుంది. ఖచ్చితంగా కూడా అరికట్టడం ముందు వాటి నివారణ. మనం ఒక ఎగ్జాంపుల్ పల్నాడు తీసుకుంటే గనక ఎక్కువ టీంని సిబ్బందిని కూడా అడిగినప్పటికీ కూడా అక్కడ గొడవలు జరుగుతాయని తక్కువ మంది సిబ్బందిని పంపించినట్టు తెలుస్తుంది. మరి పిఠాపురం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని తెలుస్తుందో అప్పటి నుంచి కూడా స్పెషల్ ఫోకస్ అయితే అక్కడే ఉంది. అంటే ఆయన గెలుపునట్టుకోవడానికి ఎంతమంది ప్రయత్నించినా జనమంతా కూడా అట్టే సపోర్ట్ చేస్తారు. మరి ఇప్పుడు కౌంటింగ్ ముందు కూడా ఇలాంటి ఘటనలు అక్కడ జరగచ్చు అనే నేపథ్యంలో గతంలో గొడవలకు ప్రేరేపించిన వ్యక్తుల కదలికలపై కూడా ఫోకస్ పెట్టారా? మరి ఈసారి ఈసీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది? ముఖ్యంగా మీరు అన్నట్టు చందు, గతంలో ఘటనలకు పాల్పడిన వారిని ఏదైతే ముందస్తుగా ప్రకటించినటువంటి కాకినాడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఘటనలో పాల్గొని ఘటనలో ప్రేరేపించినటువంటి వ్యక్తుల్ని ముఖ్యంగా 20 మందిని ప్రస్తుతం గుర్తించారు. వాళ్ళ కథలపై కూడా ప్రస్తుతం నిఘా అయితే కొనసాగుతుంది. అలాగే ఘటనలకి ఆస్కారం ఉండి ఘటనలు ప్రేరేపించడానికి మరికొంతమందిని కూడా ప్రస్తుతం వాళ్ళ సమాచారం తెప్పించే పనిలో కూడా ఇంటెలిజెన్స్ విభాగం ప్రస్తుతం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళపై కేసులుండి గతంలో ఇటువంటి ఘటనలు పూర్వకాలంలో కూడా ఏదైతే వాళ్ళు అందులో నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరిపై కూడా ప్రత్యేక దృష్టి అయితే ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తా ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వర్గ వైషమ్యాలతో పూర్తి స్థాయిలో గతంలో కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో గత ఎలక్షన్ లో కూడా పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కొన్ని ఘటనలు కూడా జరిగాయి. 2019కి సంబంధించి పిఠాపురంలో ముఖ్యంగా పిఠాపురం పట్టణంలోనే అటు టీడీపీకి కానీ వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని కొట్లాటలు కూడా జరిగిన నేపథ్యంలో వాళ్ళు అప్పుడు ఘటనలో ఉన్నవారు ఏ సభ్యులైతే ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ మూవ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ కథలపై కూడా ప్రత్యేకమైన నిఘా అయితే ప్రస్తుతం ఉంది. అలాగే ఏదైతే ప్రత్యేకమైన వ్యక్తులు ఇప్పటికే ఘటనలో మొన్న పోలింగ్ రోజు కూడా ఎవరు ఇటువంటి ఘటనలకు పాల్పడ్డారు, ఒకరిపై ఒకరు దోషణలు కూడా చేసుకున్న పరిస్థితులు వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ కూడా చేసి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేకమైన దృష్టి కొనసాగిస్తోంది. దానికి అనుగుణంగానే వాళ్ళు నిఘా కూడా పెంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనలు చల్లారకుండా పూర్తి స్థాయిలో 4 రోజుల పాటు యథావిధిగా కొనసాగినటువంటి పల్నాడు, మాచర్ల, తాడిపత్రికి సంబంధించి ఎందుకంటే పోలింగ్ డే అయిపోయిన తర్వాత పోలింగ్ వైలెన్స్ పూర్తిగా కూడా తారాస్థాయికి జరిగి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో బలగాల్ని ముందస్తుగా అడిగిన చల్లారని నేపథ్యంలో తర్వాత పూర్తిగా ఎందుకంటే ఒకవైపు కేంద్రీకృతం కావడం మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 ప్రాంతాల్లో ప్రధానంగా ఎక్కువ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో తొలుత ప్రశాంతంగా ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి బలగాలను అక్కడ పంపించిన పరిస్థితుల్లో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియకి ఇదే పునరావృతం అవుతుంది ఖచ్చితంగా కూడా. దీనికి మించి ఘటనలు కూడా చోటు చేసుకుంటాయి అని కూడా ముందస్తుగా భావించినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ఈసారి నిఘా ఎందుకంటే గతంలో ఎన్నడూ జరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ని ఎలక్షన్ కమిషన్ పెంచగలిగిన హింసాత్మక ఘటనల్ని అరికట్టడంలో కొంత జాప్యం చేసింది, బలగాలు మోహరించడంలో కొంత వెనకంజ వేసిందని కొన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సిఎస్ ని కానీ డీజీపీని కానీ పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఢిల్లీకి పిలిపించుకుని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఘటనలకు గల కారణాలు కూడా నివేదిక ఇవ్వాలని కోరిన నేపథ్యంలో తర్వాత సిట్టు బృందం ఏర్పాటు చేయడం ఆ చిట్టు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఒకవైపు పర్యటన చేస్తూ కూడా ఘటన గల కారణాలని వెలికి తీస్తున్న పరిస్థితుల్లో నివేదిక కూడా ఈ రోజు సాయంత్రం ఇచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒకవైపు ఘటనలు గల కారణాలు తెలుసుకుంటేనే కౌంటింగ్ రోజు ఖచ్చితంగా కూడా ఘటనలు ఎక్కడ జరుగుతాయి అన్న ముందస్తు సమాచారాన్ని కూడా ఒకవైపు అంచనా వేస్తూ అక్కడ ముందస్తుగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సూచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో దానిలో భాగంగానే ఇటు పిఠాపురం కానీ కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి కానీ భారీ బలగాల అవసరం ఉంది ఇక్కడ ఖచ్చితంగానే వాళ్ళు సూచించిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కి ఈ సమాచారాన్ని అందజేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏపీఎస్పీ కానీ ఏఆర్ఎస్ఎఫ్ కానీ పూర్తి స్థాయిలో సివిల్ కానీ ఏఆర్ కానీ వీళ్ళందరినీ బలగాలని ఇక్కడున్న కంపెనీలతో పాటు బయట ప్రాంతాల నుంచి అలాగే కేంద్రం నుంచి వచ్చినటువంటి బలగాలని పూర్తి స్థాయిలో ఇక్కడ మోహరించాలి. ఈ ఘటనలో మళ్ళీ పునరావృతం కాకూడదు. ఇప్పటికే 4 రోజులు ఏదైతే పోలింగ్ జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఆ ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఖచ్చితంగా తమ ఆధీనంలో ఉంచుకోవాలి, తమ ఫోర్స్ లో ఉంచాలి, తమ బలగాలను మోహరించి ఘటనలకి ఏ రకమైనటువంటి ఆస్కారం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి ప్రజలకని ఒక నిర్ణయం ప్రస్తుతం తీసుకున్నట్లయితే తెలుస్తోంది చందు. వర్మ, అదే విధంగా మనం చూసాం స్పెషల్ ఫోర్సెస్ వచ్చినప్పటికీ కూడా పల్నాడులో ఆ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి గొడవలు జరిగాయో మరి ఇప్పుడు పిఠాపురం అనేది హైలైట్గా ఉంది. అటు కాకినాడ కావచ్చు ఇలాంటి ప్లేసెస్లో స్పెషల్ ఫోర్సెస్ని పెట్టినప్పటికీ కూడా లోకల్ పోలీసులు ఏపీకి సంబంధించిన పోలీసులు ఉన్నా కూడా పోలీస్ అధికారులు కూడా కొన్ని పార్టీలకి వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారు అంటూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో
మరి ఇప్పుడు కేంద్ర బలగాలకు సంబంధించి ఎక్కువ పవర్స్ ఇచ్చే అధికారం ఉందా? స్పెషల్ అబ్జర్వర్లను కానీ లేదా స్పెషల్ టీమ్స్ని కానీ నియమించే అవకాశం కనిపిస్తుందా ఈసీ? ముఖ్యంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రధానంగా హింసాత్మక ఘటనలకి తావు తీసినటువంటి పరిస్థితులు ఏమిటి అన్నది తొలుత తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే సిట్ అన్నది ఏర్పాటు చేసింది. ఆ సిట్ లో భాగంగానే సభ్యులందరూ కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఘటనకి కారణాభూతమైనటువంటి అంశాలు, ఘటనకి జరిగిన తర్వాత లేదా ఘటన జరిగిన తర్వాత ఏ రకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఘటనకి ప్రేరేపించిన అంశాలు ఏంటి అన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ దిశగానే సిట్టు దర్యాప్తు చేస్తూ ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇవే ఘటనలు ఏ నియోజకవర్గాల్లో మళ్ళీ జరిగే అవకాశం ఉంది, అక్కడ ఉన్నటువంటి అంశాలు పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఏం జరగబోతోంది, ఏదైతే అందులో భాగంగానే అల్లర్లకు సంబంధించినటువంటి అధికారులు అలాగే అక్కడ ప్రజలకు సంబంధించి కానీ ఒకవైపు సమాచారం సేకరిస్తూనే వీడియోలను కూడా స్వీకరిస్తున్న పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే వాటిని అన్నింటినీ కూడా పోలింగ్ రోజు అలాగే తర్వాత హింసాత్మక ఘటనలపై కూడా ప్రత్యేకమైన ఈ సిట్టు బృందం కూడా విచారణ ప్రస్తుతం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ 3 రోజుల పాటు తమ నివేదిక ఏ విధంగా ఉండబోతుంది, ఎన్నికలకు ముందు తర్వాత ఈ జరిగినటువంటి హింసాత్మక ఘటనలకి ఒకవైపు ప్రత్యేకించి వివిధ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఒకవైపు ప్రజాదరణ ఎక్కువగా ఉన్నటువంటి నేతలు పోటీ చేస్తున్న సందర్భంలోనే ఒకవైపు ప్రత్యేకించి ఒక వ్యక్తులు ఆ నియోజకవర్గ పోటీలో ఉంటే కొంత ఉత్కంఠ కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళన్నిటి కూడా రేపు కౌంటింగ్ రోజు కూడా వాళ్ళ ప్రభావం ఆ నియోజకవర్గ ప్రజల మీద కూడా ఉంటుంది. అటు తర్వాత ఏదైతే ఇప్పుడు నియమించినటువంటి పోలీసులు ప్రత్యేకమైన అధికారులు ముఖ్యంగా పల్నాడు అలాగే చిత్తూరుకు సంబంధించి అలాగే మాచర్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాల ఎస్పీలను కూడా ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా కూడా సస్పెండ్ కూడా దారి తీసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మళ్ళీ కొత్త వారిని కూడా అక్కడ నియమించిన నేపథ్యంలో తాజాగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు గతంలో ఏదైతే హింసాత్మక ఘటనలు జరిగే సమయంలో అధికారంలో ఉన్నటువంటి పోలీసులు అయితేనో అక్కడ కొంతమంది అధికారులు ఏకపక్ష ధోరణి వ్యవహరించారన్న దానిపై కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అటువంటి అవకాశాలు ఎక్కడైనా మళ్ళీ మరి కొంతమంది అధికారులు ఎవరైనా ఏకపక్ష ధోరణి వ్యవహరిస్తే ఈ హింసాత్మక ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉంది నేపథ్యంలో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఈ మాచర్ల గురజాల నియోజకవర్గాల్లో కూడా ఏదైతే ప్రత్యేకించి ఇప్పటికీ ఒక అధికారులు ఆయా గ్రామాలకు సంబంధించి ఏకపక్ష ధోరణి వ్యవహరించారు. దానిలో భాగంగానే వాళ్ళు సస్పెన్షన్ గురయ్యారు. ఇప్పుడు ఏదైతే నియోజకవర్గాల్లో ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా అధికారులు కొమ్ము కాసి లేదంటే ఒక పార్టీకి కొమ్ము కాసేటటువంటి అధికారులు ఎవరైనా ఉన్నారా వాళ్ళు ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో కనుక ఇప్పుడు పోలీస్ బలగాల రూపంలో వాళ్ళు భద్రతా చర్యలు తీసుకునే భాగంగా మళ్ళీ వాళ్ళు కూడా ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు అయితే జరుగుతాయి అని ముందస్తుగానే ఒకవైపు అంచనా కూడా వేస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. వాళ్ళందరిపై కూడా ప్రత్యేకించి నిఘా కూడా ప్రస్తుతం ఏపీ ఇంటెలిజెన్స్ కొనసాగిస్తుంది. ఒకవైపు హింసకి తావు తీసేటటువంటి వ్యక్తుల మీద ఉంది, అలాగే అధికారుల మీద కూడా ప్రస్తుతం ఒకవైపు వాళ్ళు నిఘా కూడా పెట్టిన నేపథ్యంలో వాళ్ళు ఎంత మేరకు అరికట్టగలరు లేదంటే ఏకపక్ష ధోరణి వహించేటటువంటి వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోతే ఇదంతా కౌంటింగ్ ప్రక్రియకి 2 రోజుల ముందు పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ అంతా ముగించాలి. అధికారులు మార్పు అవసరం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో ఎస్పీ స్థాయి అధికారులను కూడా మార్చే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా బలగాల్ని అత్యంత ఎక్కువగా ఏ ప్రాంతాలకి ఇచ్చిన సమస్యాత్మక ప్రాంతాలు కానీ అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు కానీ ఇచ్చిన ఘటనలు మాత్రం జరగకుండా అరికట్టాలి. ఆ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను అయితే నియమించాలని ప్రస్తుతం ఈసీ భావిస్తుంది. చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.